హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 10th పాస్ అయితే సరిపోతుంది, ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 4987 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ దీనికోసం ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళు ఎవరైనా కూడా దీనికోసం అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేవలం 10th పాస్ అయిన వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 వేకెన్సీస్ ఉన్నాయి. అవి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికోసం డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 26, 2025 నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 17, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ప్రభుత్వ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ టెస్ట్ 2025. సో ఇది 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ తర్వాత అయితే బయోడేటాని మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ టెస్ట్ 2025కి గాను ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చింది. అండ్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం భర్తీకి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ మధ్యలో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4987 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆగస్ట్ 17 లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 4987 వేకెన్సీస్, అవి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ చెప్పాం కదా. సో దానికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మెట్రికులేషన్ అంటే 10th లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు దానికైతే అప్లై చేసేసుకోవచ్చు. మీరు డెఫినెట్లీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మీరు ఈ స్టేట్లోనే ఉన్నట్టు అయితే మీకు నేటివ్ సర్టిఫికేట్ కూడా అక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసేసుకుంటే పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అంతా తెలుగు వాళ్ళమే కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా అప్లై చేసేసుకోండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 17th ఆగస్ట్ 2025 నాటికి మీరు 18 to 27 ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years కూడా ఉంది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అండ్ శాలరీ ఏంటి అంటే లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 మధ్యలో శాలరీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ దీనికోసం అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ అండ్ వాళ్ళకి అయితే 650 రూపీస్గా ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ జనరల్ ఓబీసీ సో వీళ్ళకి 650 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 550 రూపీస్ ఉంది. అండ్ ఇది మీరు ఆన్లైన్లోనే ఫీజు కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్, దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింకు మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ నిజంగా ఇది ఒక గుడ్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు, బికాజ్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కూడా కాలేదు అప్లికేషన్ సెండ్ చేయడం. సో వీడియో చూసిన వెంటనే వీడియోని అయితే సేవ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ దీనికోసం మీకు కొంచెం ప్రిపరేషన్ కూడా ఉంటే మంచిది. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.